గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పరిధిలో పేదనందిపాడు మరియు బాపట్ల రోడ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ల అమలులో భాగంగా చెక్పోస్ట్ నిర్వహించి రాకపోకల వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. 50,000కు మించి నగదు మద్య నిబంధనకు మించి తరలిస్తే కేసు నమోదు చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, పెద్దనందిపాడు ఎస్ఐ మధు, పవన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎమ్మెల్సీ కోడ్ ఎలక్షన్స్ సందర్భంగా పెదనందిపాడు, బాపట్ల సరిహద్దుల్లో పెదనందిపాడు అవుట్స్కట్స్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ చెక్ పోస్ట్లో అన్ని వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. 24 గంటలు డే అండ్ నైట్ కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తాం. ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఏవైనా అధిక మొత్తంలో ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, గొడవ పెట్టడానికి క్యాష్ కానీ మరే విధమైనటువంటి ఏ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించి ఏదైనా క్యారీ చేసినట్టు వాటిని పట్టుకునే ఉద్దేశంతో పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ చెక్ పోస్టు కొనసాగించడం జరుగుతుంది. 50,000కు మించి ఎవరైనా డబ్బు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి సరైన ఆధారాలు, సరైన పత్రాలు క్యారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓటర్స్ని ప్రలోభ పెట్టేటటువంటి ఎలాంటి వస్తువులు కానీ మెటీరియల్ కానీ ఎవరు కూడా తీసుకురావద్దని, క్యారీ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కూడా మా పోలీస్ శాఖ తరఫున అందరికీ మనవి చేస్తాం.